హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్ కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రేమ మనసులు ఎపిసోడ్ నెంబర్ 87. చక్రవర్తి గారితో సహా అందరూ కూర్చొని టీవీ చూస్తుంటారు. అశోక్ కూడా టీవీ చూస్తూనే మరో పక్క రేణు కోసం ఎదురు చూస్తుంటాడు. అంతలోనే డబాలమని డోర్ని ఎవరో తనినట్టుగా సౌండ్ వినపడుతుంది. అందరి చూపులు టీవీ నుండి తప్పి డోర్ వైపుకి మల్లుతాయి. ఎవరు అన్నట్టుగా వెంకటమ్మ వెళ్ళి డోర్ తీస్తుంది. ఎదురుగా రేణు మందు బాటిల్ పట్టుకొని మత్తులో ఊగుతూ అలా నటిస్తూ కనిపిస్తుంది. రేణుని అలా చూసి షాక్ అవుతూ అందరూ సోఫా మీద నుంచి లేచి ఆశ్చర్యంగా చూస్తుంటారు. అశోక్ కూడా మందు బాటిల్ పట్టుకున్న రేణు వైపు బిత్తరపోతూ చూస్తూ, ఈ దెయ్యం రాక్షసి మళ్ళీ ఏదో కొంప ముంచడానికే ఇలా వచ్చిందట్టుంది అని మనసులో అనుకుంటుండగానే రేణు ఊగుతూ లోపలికి వచ్చి, పొద్దున్న అటు పక్క ఉన్న గడప ఇప్పుడు ఇటు పక్క ఉందేంటి? ఎవరు గడపని ఇటు పక్కకి మార్చారు అని మత్తు నటిస్తూ అడుగుతుంది వెంకటమ్మని. వెంకటమ్మకి అర్థం కాక రేణు వైపు అంతే చూస్తుంటుంది. రేణు డోర్ని గట్టిగా తన్ని అంతే మత్తులో ఊగుతూ, అడిగేది నిన్నే, పొద్దున అటు ఉన్న గడపని ఇప్పుడు ఎవరు ఇటు మార్చారు అని అడుగుతుంది గొంతు పెంచి. వెంకటమ్మ రేణు ప్రవర్తనకు విస్తుపోయి, తాగినోళ్ళకి తాగినట్టుగానే సమాధానం చెప్పాలి అని అనుకొని, వాస్తు ప్రకారం సాయంత్రానికి గడప ఇటు పక్క ఉంటే బాగుంటుందని నేనే మార్చానమ్మా అని అంటుంది. ఆ మాటకి రేణు తలగొక్కుంటూ, ఈ వెంకటమ్మ నాకంటే ఎక్కువగా నటిస్తుంది అని అనుకొని తన వైపు చూస్తూ, ఓ నువ్వు మార్చావా, అయితే బతికిపోయావు అంటుంది. రేణుని అలా చూస్తున్న అందరికీ భారతితో సహా ఆశ్చర్యం తొలగి కోపం కలుగుతుంటుంది. అందులో లాస్య కాస్త వింతగా చూస్తూ, ఇదేదో నాకు పనికొచ్చే పని చేసొచ్చినట్టుందే అని అనుకొని సంతోషపడుతుంటుంది. రేణు అలా నటిస్తూనే అందరి మొహాల్లో కోపాన్ని చూసి, నేను నిజంగానే తాగానని అందరూ నమ్ముతున్నారనుకుంటా, ఇక నా యాక్టింగ్తో విరగదీయొచ్చు అని మనసులో అనుకొని, ఏంటి అందరూ నన్ను అలా చూస్తున్నారు? ఓ నేను తాగి వచ్చానని అనుకుంటున్నారా? అవును, నిజంగానే తాగాను. ఒక ఫుల్ బాటిల్ మొత్తం వేసి ఇప్పుడే ఈ హాఫ్ బాటిల్ తెచ్చుకున్నాను అంటుంది బాటిల్ చూపిస్తూ. ఆ తీరికి అందరూ రేణు వైపు కోపంగా చూస్తుంటారు. అశోక్ తల పట్టుకొని, ఓసి దీని వేషాలో అని అనుకుంటాడు. రేణు వాళ్ళ ముందుకొచ్చి, ఇలా తాగటం ఇప్పుడు ఫ్యాషన్ అంటూ కింద పడబోతున్నట్టుగా నటిస్తుంటే అశోక్ వచ్చి తన్ని చేతిలోకి తీసుకొని పట్టుకుంటాడు. అమ్మో అనుకున్నట్టుగానే వచ్చి పట్టుకున్నాడు, లేకపోతే నా నడుం విరిగేది అని మనసులో అనుకొని మళ్ళీ నటిస్తూ, ఓ మొగుడుగారా, బాగున్నారా మొగుడుగారు అని అడుగుతుంది. అశోక్ తన్ని చక్కగా నిలబడుతూ, బాగున్నాను పెళ్ళంగారు అంటాడు వెటకారంగా. అమ్మో అశోక్ దగ్గర ఏదో తేడా కొడుతుంది, నా యాక్టింగ్ ఇక్కడ కాదు, ముందు వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టాలి అని మనసులో అనుకొని మత్తులో ఊగుతూ పూర్ణ దగ్గరికి వెళ్ళి తన చుట్టూ తిరుగుతూ, మీరు నా అత్తగారు కదా అని తనకు ఎదురుగా ఆగి, నమస్కారం అత్తగారు అని చేతులు జోడించి, నేను ఒక్క నిజం చెప్పనా, మిమ్మల్ని రోడ్డు మీద చూడగానే ఫిదా అయిపోయాను. ఆ తర్వాత మీ అందం చూసి జెలస్ ఫీల్ అయ్యాను. అసలు మీరు సినిమాలో హీరోయిన్గా ట్రై చేస్తుంటే శ్రీదేవిలాగా పెద్ద సూపర్ స్టార్ అయిపోయేవారు అంటుంది. పూర్ణ తన వాళ్ళకు నచ్చక చెప్పులతో ఉన్న తన్ని కింది నుంచి పై వరకు చూసి మందుతో తడిసి ఉన్న తన డ్రెస్ వాసన భరించలేక ముక్కును సవరించుకుంటూ కోపంగా చూస్తుంటుంది. తిరిగి రేణు మత్తులో కళ్ళు వాలుస్తున్నట్టుగా నటిస్తూ, అసలు అత్తగారు మీ కాలేజీ రోజుల్లో మీ అందాన్ని చూసి ఎంతమంది అబ్బాయిలు లైన్ వేశారో నాకు చెప్పండి అని అంటుంది. పూర్ణ కోపంతో అంతే చూస్తుంటుంది. మౌనంగా ఉన్నారంటే ఎవరు వేయలేదా? పోనీ మీరెవరికైనా లైన్ వేశారా అని కన్ను గీటుతూ అడుగుతుంది. ఆ మాటలకి పూర్ణ ఇంకా కోపంతో చురచురా చూస్తుంటుంది.
అశోక్ ఆ మాటలకి కంగు తింటూ ఇది మరీ ఎక్కువ చేస్తుంది అని తిట్టుకుంటాడు మనసులో. రేణు పక్కనున్న చక్రవర్తి గారి వైపు చూసి, ఓ మామగారు ఉన్నారని భయపడుతున్నారా అత్తగారు? సరేలే, మామగారు లేనప్పుడు అడుగుతానులే, అప్పుడు చెప్పండి అని చేతిలో బాటిల్ పట్టుకొని మత్తులో ఊగుతున్నట్టుగా నటిస్తూ ఒకసారి అశోక్ని చూసి, అశోక్ నమ్ముతున్నట్టుగా లేదు, ఇంకా నా యాక్టింగ్లో డోస్ పెంచాలి, ఓవర్ యాక్షన్ చేసేనా వీళ్ళని నమ్మించాలి అని అనుకొని చక్రవర్తి గారి దగ్గరికి వెళ్ళి, మీరు కూడా తక్కువేమీ కాదు మామగారు, మీరు ఇప్పటికీ పాత సినిమాలో శోభన్ బాబులా ఉంటారు, ఇంత వయసు వచ్చినా మీ గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదు అని అంటుంది. చక్రవర్తి గారు కూడా అంతే సీరియస్గా చూస్తుంటాడు. అసలు ఇప్పుడే ఇలా ఉన్నారంటే ఇంకా వయసులో ఉన్నప్పుడు ఎలా ఉండేవారో. నాకు తెలిసి మీకు కూడా అమ్మాయిలు క్యూ కట్టి ఉంటారు. ఈ అత్తగారు కూడా మీకు మొదటి చూపులోనే పడి ఉండొచ్చు కదా మామగారు అంటుంది మత్తులో ఊగుతున్నట్టుగా నటిస్తూ. రేణు తీరు పూర్ణకి అసలు నచ్చక తనని అసహ్యంతో చూస్తుంటుంది. అసలు మామ, నేను మీ కాలంలో పుట్టి ఉంటే అత్తకు పోటీగా నేనే మీకు లైన్ వేసి పడేసి అత్తని ఏడిపించేదాన్ని. కానీ ఏం చేస్తాం, దేవుడు నన్ను లేటుగా పుట్టించాడు. ఐ మిస్ యూ మామ అంటుంది చక్రవర్తి గారి బుగ్గని పట్టుకొని నొక్కుతూ. ఒసే దెయ్యం రాక్షసి, నీ మాటలు చేష్టలు నీకైనా అర్థమవుతున్నాయా అని తిట్టుకుంటూ ఉంటాడు అశోక్. అంతలోనే రేణు ఆలోచించుకుంటూ, ఓవర్ యాక్షన్ చేద్దామని చెప్పి మరీ ఎక్కువ ఓవర్ యాక్షన్ చేశానా అని డౌట్ పడుతూ, "ఆ, ఏం కాదులే, తాగి చేస్తుందనుకుంటాను" అని అనుకొని తిరిగి రేణు భారతి దంపతుల దగ్గరికి వెళ్ళి, ఓ వదిన గారు, మీకు చేతులెత్తి దండం పెట్టడం కాదు, మీ మంచితనానికి కాలు మొక్కిన తక్కువే. అసలు ఈ ఇంట్లో మనిషి అంటూ ఉన్నారంటే అది మీ ఒక్కరే. కానీ పాపం నాకు అన్యాయం జరిగినట్టే మీకు కూడా అన్యాయం జరిగింది అని అంటుంది. ఆ మాటకి భారతి, జగదీష్ క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తారు. ఆ అన్యాయం ఏమిటో తెలుసా అని జగదీష్ వైపు చూసి, ఈ జగదీష్ కాదు కాదు, ఈ జగదీష్ అన్నయ్య గారు మీకు భర్తగా కావడమే మీకు జరిగిన అన్యాయం అని అంటుంది. ఆ మాటలకి జగదీష్ తన్ని కోపంగా చూస్తుంటాడు. మీకు జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలంటే దానికి ఒక్కటే సొల్యూషన్, అదేంటో తెలుసా, విడాకులు అని అంటుంది. ఆ మాట వినగానే భారతి కాస్త షాక్ అయి చూస్తుంది. అవును వదిన గారు, విడాకులు తీసుకున్నారనుకో మీ జీవితానికి న్యాయం జరుగుతుంది అని జగదీష్ వైపు చూసి, జగదీష్ అన్నయ్య గారు, మీరు మా వదిన గారికి విడాకులు ఇచ్చి తన జీవితానికి న్యాయం చేయండి ప్లీజ్ అంటుంది. అశోక్ ఆ మాటలు నచ్చక, రాక్షసి, అందరూ నీలాగా ఉంటారనుకున్నావా అని మనసులో తిట్టుకుంటూ ఉంటాడు. మళ్ళీ అక్కడి నుంచి లాస్య దగ్గరికి వెళ్ళి, ఓ చెల్లిగారా, చెల్లి అంటే నువ్వు నాకన్నా చిన్నదానివి కదా అంటుంది. లాస్య తన తీరుకి కాస్త భయపడుతూ, అవును అంటుంది. అవును అని ఊరుకుంటావేంటి, నీకన్నా పెద్దదాన్ని కాబట్టి నువ్వు నాకు దండం పెట్టు అంటుంది. ఆ మాటకి లాస్య ఆశ్చర్యంతో భయపడుతూ చూస్తుంటుంది. చెప్పేది నీకు కాదా, నాకు దండం పెట్టు అంటుంది గట్టి వాయిస్తో. లాస్య ఆ వాయిస్కి భయపడి, అమ్మో, దండం పెట్టకపోతే ఈ తాగుబోతుది నన్ను కొట్టినా కొట్టిద్దేమో అని అనుకొని చేతులెత్తి దండం పెడుతుంది. అది ఈ అక్కకి అలా దండం పెట్టాలి. అవును చెల్లి, నువ్వు నా మొగుడుతో కలిసి అమెరికా వెళ్ళి ఏం చేశావు అని అడుగుతుంది. ఆ మాట వినగానే లాస్యకి కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా అనిపించి, కొంప తీసి నేనన్న మాటలు తాగిన మత్తులో బయట పెడుతుందా ఏంటి అని అనుకుంటుంది. నువ్వు చెప్పలేవులే, నేను చెప్తాను అని మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, నా చెల్లి అమెరికా వెళ్ళి 2 అని మళ్ళీ లాస్య వైపు చూసి, రెండే కదా అని 2 సార్లు అబార్షన్ అని చెప్తుండగా, ఏంటి బాబాయ్ గోల, ముందు తనని మీ రూమ్లోకి తీసుకెళ్ళు
అంటుంది భయపడుతూ. వెంటనే అశోక్ రేణు దగ్గరికి వచ్చి, రా రేణు అని తనని పట్టుకొని తీసుకెళ్తుంటాడు. ఉండు అశోక్, అమెరికాలో మీరు ఏం చేశారో అందరికీ చెప్తాను అని మత్తు నటిస్తూ మాట్లాడుతుంటుంది. రేపు చెప్పొచ్చు కానీ ముందు పద అని తన్ని పట్టుకొని బలవంతంగా తీసుకెళ్తుంటాడు. హమ్మయ్య అని లాస్య ఊపిరి పీల్చుకుంటుంది. రేణు అశోక్తో కలిసి పైకి వెళ్తూ, కథం, నేను తాగానని అశోక్తో సహా అందరూ నమ్మేశారు అని అనుకుంటుంది. కింద అందరి మొహాల్లోనూ రేణు మీద కోపం కనిపిస్తుంటుంది. లాస్య మాత్రం కోపం నటిస్తూ, నాతో దన్నం పెట్టించుకుంది కానీ ఇప్పుడు దీని మీద అందరికీ బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చింది. నాకది చాలు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్తుంది. చక్రవర్తి గారు పూర్ణ రేణు మీద కోపంతో వెళ్తారు. ఇంకా ఈ ఇంట్లో ఎన్ని చూడాలో అంటూ జగదీష్ కూడా అక్కడి నుంచి వెళ్తాడు. భారతి వాళ్ళందరి కోపాన్ని చూసి కంగారు పడుతూ, రేణు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని అనుకుంటూ సోఫాలో కూలబడుతుంది. అశోక్ తన్ని తీసుకెళ్ళి చేతిలో ఉన్న మందు బాటిల్ తీసుకొని పక్కకు పెట్టి బెడ్ మీద కూర్చోబెడతాడు. రేణు బెడ్కి అడ్డంగా వాలి మత్తు నటిస్తూ వాగుతుంటే అశోక్ తన కాళ్ళ దగ్గర కూర్చొని చెప్పులు విప్పి అవతలకు పడేసి లేస్తాడు. ఇంతలో వెంకటమ్మ భోజనం ప్లేట్తో వచ్చి, ఈ భోజనం తినిపించండి బాబు, కాస్తైనా మత్తు దిగుతుంది అని అంటుంది. ఓ వెంకటమ్మ, నీ మొగుడు రోజు తాగుతాడు కదా, ఇక నుండి నేను కూడా రోజు తాగుతాను. ఇప్పటి వరకు తాగుబోతు మొగుడిని మాత్రమే భరించావు, ఇక నుండి తాగుబోతు రేణుని కూడా భరించాలి, దానికి రెడీగా ఉండు అని అంటుంది మత్తు నటిస్తూ. రేణు ప్రవర్తన వెంకటమ్మ కూడా నచ్చక, అలాగేనమ్మా అని ఏంటో కలికాలం అనుకుంటూ వెళ్తుంది. అశోక్ తనని కోపంగా చూస్తూనే హ్యాండ్స్ వాష్ చేసుకుని వచ్చి, భోజనం తినిపిస్తాను, లేచి కూర్చో అంటాడు కోపంగా. రేణు ఆ కోపాన్ని చూస్తూ, డౌట్ లేదు, నేను తాగానని అందరితో పాటు అశోక్ కూడా పూర్తిగా నమ్మేశాడు అని సంతోషపడుతూ, భోజనమా, భోజనం అంటే ఏంటి అని నటిస్తూ అడుగుతుంది. అశోక్ ఇంకా కోపం తెచ్చుకుంటూ తనకి ప్లేట్ చూపించి, దీనిని భోజనం అంటారు, ఇది తింటే ఆకలి తీరుతుంది అని తన్ని బలవంతంగా కూర్చోబెట్టి, భోజనం తిను అని తినిపించబోతుంటే రేణు ఆలోచించుకుంటూ, ఇప్పుడు ఈ భోజనం తినకపోతే నేను తాగలేదని అనుకుంటాడేమో, అలా అనుకుంటే ఇప్పటి వరకు కష్టపడి చేసిన యాక్టింగ్ అంతా వృధా అయిపోతుంది అని అనుకుంటుండగా, తిను అని రేణు నోటిలో భోజనం పెడతాడు. రేణు మత్తు నటిస్తూనే అశోక్ పెట్టే గోరు ముద్దల్ని తింటూ ఉంటుంది. అశోక్ భోజనం తినిపించి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి మత్తులో తూలుతున్న రేణుని ఓరగా చూస్తూ, పాపం, బాగా కష్టపడి యాక్టింగ్ చేస్తున్నావు కానీ ఇక నీ యాక్టింగ్కి ఫుల్ స్టాప్ పెట్టు అంటాడు. ఆ మాటకి రేణుకి బాంబు పేలినట్టుగా అనిపించి, ఇదేంటి ఇలా అంటున్నాడు అని అనుకొని తిరిగి యాక్టింగ్ చేస్తూ, యాక్టింగ్ అంటే ఏంటి అశోక్ అని అడుగుతుంది అమాయకత్వం నటిస్తూ. ఆహా, నీకు యాక్టింగ్ అంటే తెలియదా పాప అంటాడు వెట్టకారంగా. అస్సలు తెలియదు అంటుంది. అశోక్ కోపంగా తన మీదకి చెయ్యెత్తి, ఒక్కటిచ్చానంటే యాక్టింగ్ అంటే ఏమిటో చెప్తావు అంటాడు. అశోక్ నిజంగానే కొడతాడేమోనని కళ్ళు మూసుకొని ముడుచుకుపోతుంది. కొన్ని క్షణాలకు నిదానంగా కళ్ళు తెరిచి కోపంగా ఉన్న అశోక్ వైపు చూస్తుంది. అశోక్ అంతే కోపంతో చూస్తూ, అబ్బా, ఏం యాక్టింగ్ చేశావే, నీ ఓవర్ యాక్టింగ్కి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు అంటాడు. అశోక్ నమ్మలేదని రేణుకు అర్థమై కోపం తెచ్చుకుంటూ బెడ్ మీద నుండి లేచి నిలబడి, చ, నా ఓవర్ యాక్టింగ్ వల్లే నీకు నమ్మకం కలగలేదట్టుంది. రేణు, ఇంత ఓవర్గా ఎందుకు నటించావే, నీకు అస్సలు బుద్ధి లేదు అని తను తాను తిట్టుకుంటుంది. బాధలో చిన్నబోయిన రేణు మొహం చూసి అశోక్ కోపం పోగొట్టుకొని నవ్వుతుంటాడు. రేణుకి ఆ నవ్వు చూసి ఇంకా కోపం తెచ్చుకుంటూ, హలో, అంత నవ్వాల్సిన అవసరం లేదు అశోక్ బాబు, నువ్వు నమ్మకపోయినా నా యాక్టింగ్ని కింద అందరూ నమ్మేశారు, కానీ నువ్వు ఒక్కడివే ఎందుకు నమ్మలేదో అర్థం కావట్లేదు అంటుంది జుట్టు పీక్కుంటూ. అశోక్ నవ్వుతూ రేణుకి దగ్గరగా వచ్చి పీక్కోట వల్ల ముందుకు వచ్చిన జుట్టుని చెవి వెనుక పెడుతూ, పిచ్చిదాన్నా, కూల్ డ్రింక్ తాగటానికి ఇబ్బంది పడే నువ్వు బ్రాందీ తాగి వచ్చావంటే ఎలా నమ్ముతానే అని అడుగుతాడు.
నోటు. ఒక టైంలో అశోక్ వంశీ మందులో కూర్చుంటే రేణు, దివ్య కూల్ డ్రింక్ తాగుతుంటారు. రేణు ఆ కూల్ డ్రింక్ తాగటానికి ఇబ్బంది పడుతూ నాకు ఈ డ్రింక్స్ తాగడం ఇష్టం ఉండదు అంటుంది. ఆ సీన్ స్టార్టింగ్ ఎపిసోడ్‌లోనే పరిచయం చేశాను. రేణుకి ఆ సీన్ గుర్తుకొచ్చి నాలుక కరుచుకొని నేను ఆ విషయాన్ని మర్చిపోయాను అని అనుకొని, అయితే నేను తాగలేదని తెలిసినప్పుడు నాకెందుకు భోజనం తినిపించావు అని అడుగుతుంది. ఈ రకంగా అయినా నీకు భోజనం తినిపించే అవకాశం వచ్చిందనుకున్నాను, తినిపించాను అంటాడు. రేణు కోపంతో చూస్తుండిపోతుంది. అశోక్ తన మొహాన్ని చేతిలోకి తీసుకొని ప్రేమగా చూస్తూ, ఏమిటే ఈ పిచ్చి పనులన్నీ? నువ్విలా చేస్తే నీ గురించి అమ్మా నాన్న ఏమనుకుంటారు? ఇదంతా నా నుంచి డివోర్స్ తీసుకోవడానికేగా చేసేది? యాక్టింగ్ కాదు. నువ్వు నిజంగా తాగొచ్చినా, రోజూ తాగి తాగుబోతుదానివైనా నేను మాత్రం నీకు డివోర్స్ ఇవ్వను అంటాడు. ఆ మాటంటే నాకు కోపం వస్తుంది. నాకు డివోర్స్ కావాలి అశోక్. నువ్వు నమ్మకపోతేనే నీ ఫ్యామిలీ మెంబర్స్ నమ్మారు. అందరూ కలిసి నిన్ను డివోర్స్ కొప్పిస్తారులే అంటుంది. అశోక్ నవ్వి సరే చూద్దాంలే అంటాడు నిర్లక్ష్యంగా. రేణు ఆ నిర్లక్ష్యాన్ని చూసి కోపం తెచ్చుకుంటూ తన డ్రెస్ వైపు చూసుకొని ఈ మందు వాసనకి నాకు వామిటింగ్ వచ్చేలా ఉంది. తిన్నదంతా కక్కేలా ఉన్నాను. తమరు బయటకు వెళ్తే నేను డ్రెస్ మార్చుకుంటాను అంటుంది. అశోక్ నవ్వుతూ నువ్వు నీ చెత్త ఐడియాలు అని తన డిప్ప మీద ఒకటిచ్చి బయటకు వెళ్తాడు. ఛ! కష్టపడి చేసిన యాక్టింగ్ అంతా అశోక్ ముందు వేస్ట్ అయిపోయింది అని అనుకుంటుంది. అశోక్ నవ్వుతూ కారిడార్లోకొచ్చి రేణు సంగతి నాకు తెలుసు కాబట్టి తన యాక్టింగ్‌ని నమ్మలేదు. కానీ ఇంట్లో వాళ్ళకి రేణు చేసింది యాక్టింగ్ అని ఎలా తెలియాలి? పైగా ఇది ఓవర్ యాక్టింగ్ చేసి అందరిని నమ్మిచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? అని ఆలోచిస్తుంటాడు. హాయ్ ఫ్రెండ్స్! మధ్యలో లైట్ డిమ్ అయింది కదా! అది రికార్డ్ చేస్తుంటే పవర్ కట్ అయ్యి లైట్ పోయింది. దాంతో ఫోన్‌లో ఆటోమేటిక్‌గా డిమ్ అయిపోయింది. ప్లీజ్ కొంచెం ఇగ్నోర్ చేయండి. మళ్ళీ ఈ వీడియోని ఫస్ట్ నుంచి చేయాలంటే టైం టేకన్ అవుతుంది. సో, ప్లీజ్ వాయిస్ అయితే మీకు అర్థమైందనుకుంటున్నాను. అంటే మ్యాటర్ కూడా మీకు కనిపిస్తుండాలి. కాకపోతే క్లారిటీగా కనిపించలేదని తెలుస్తుంది. కొంచెం ఇగ్నోర్ చేయండి. మళ్ళీ చేయలేకపోతున్నాను. అందుకే ఇదే వీడియోని ఇలాగే ఉంచుతున్నాను.